అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హరీస్ వరల్డ్. నేను మీ హారిక. ఈరోజు ఒక మంచి డెజర్ట్ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. సమ్మర్ అంటేనే కొంచెం కూల్గా తినాలనిపిస్తుంది. అలా అని చెప్పి ఎక్కువ షుగర్తో తిన్నా కూడాను డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి కొంచెం హెల్దీ వేలో చేయబోతున్నాను. కస్టర్డ్ పౌడర్ కానీ మిల్క్ పౌడర్ కానీ ఇలాంటివి ఏమీ యూజ్ చేయకుండా హెల్దీగా మఖానాతో చేయబోతున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, మఖానాతోటి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఈ మఖానాతోటి డ్రై ఫ్రూట్స్ కొన్ని జీడిపప్పు, బాదం పప్పు ఇలాంటివి వేసి ఫ్రూట్ కస్టర్డ్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. మఖానా, పూల్ మఖానా లేదా తామర గింజలని కూడా పిలుస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. దీంట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి తక్కువ తిన్నా కడుపు నిండిన భావన కలిగిస్తుంది. అందువల్ల బరువు తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు డైలీ డైట్లో హ్యాపీగా తీసుకోవచ్చు. ఇంకా ఈ మఖానాలో చెప్పాలంటే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండటం వల్ల ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మఖానా, ముందుగా నానబెట్టుకున్న బాదం పప్పులో ఉన్న పైన చెక్కును తీసేసి ఒక 4-5 బాదం పప్పులు, 5-6 జీడిపప్పు, 1 స్పూన్ పంప్కిన్ సీడ్స్, 3 నుండి 4 కుంకుమ పువ్వు రెక్కలు, 1 గ్లాస్ వేడి పాలను వేసి మఖానాని నానబెట్టుకోవాలి. దీంట్లో ఏ ఫుడ్ కలర్ యూస్ చేయనవసరం లేదు, కస్టర్డ్ పౌడర్ కూడా యూస్ చేయనవసరం లేదు. కుంకుమ పువ్వు వేసాం కాబట్టి కొంచెం నానింది అంటే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుందాం. మనం కుంకుమ పువ్వు వేసాం కాబట్టి మంచి కలర్ వస్తుంది నానితే, అలాగే మఖానా కూడా మెత్తపడుతుంది. ఇలా కొంతసేపు ఆగాక ఈ విధంగా నానుతుందండి. కుంకుమ పువ్వు ఎప్పుడైనా పాలల్లో వేసిన వెంటనే కలర్ వచ్చిందంటే అది డూప్లికేట్ అని అర్థం. ఒరిజినల్ కుంకుమ పువ్వు కొంచెం టైం పడుతుందండి కలర్ రావడానికి. ఇప్పుడు మఖానాని ఒక మిక్సర్ జార్లోకి మార్చేసుకోవాలి. కొంచెం కస్టర్డ్ ఎక్కువ కావాలి అనుకుంటే ఒక 1/2 గ్లాస్ పాలను కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమంలోనే పటిక బెల్లాన్ని వేస్తున్నానండి. పటిక బెల్లం ప్లేస్లో చక్కెరను కూడా వేసుకోవచ్చు. దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్లో మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేస్తాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అందువల్ల నేను చాలా తక్కువ క్వాంటిటీలో చక్కెర అంటే పటిక బెల్లాన్ని యాడ్ చేశాను. మన స్వీట్నెస్ తగ్గట్టు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకోవాలి. మనం హెల్దీ వేలో చేసుకోవాలి అంటే చక్కెర ప్లేస్లో పటిక బెల్లం వాడామంటే చాలా మంచిది. ఈ కస్టర్డ్లో మనకి ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ బనానా, గ్రేప్స్, యాపిల్, పోమోగ్రానేట్ తీసుకున్నాను. ఇప్పుడు ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మామిడి పండు వేసినా చాలా బాగుంటుంది. మెయిన్ ఫ్రూట్ కస్టర్డ్లో గ్రేప్స్, యాపిల్ ఉంటే మంచి టేస్ట్ ఇస్తుంది ఫ్రూట్ కస్టర్డ్కి. ఫ్రూట్ సాలెడ్ అంటే మనం జనరల్గా చేసే పని ఏంటంటే పాలల్లో కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి కొంచెం థిక్ అయ్యేదాకా ఉంచుతాం కదా, కానీ అలా కాకుండా ఇలా మఖానాతో ట్రై చేయండి. మఖానాతో వేసినా కూడా థిక్గా వస్తుందండి కస్టర్డ్ అనేది. అందులోనూ ఇది చాలా హెల్దీ కూడా, డయాబెటీస్కే కాదు వెయిట్ లాస్ వాళ్ళకి, ఈవెన్ పిల్లలకు కూడా మంచిది కాబట్టి ఎప్పుడైనా ఫ్రూట్ సాలెడ్ చేయాలి అంటే మఖానాతో చేయండి. మఖానాతో ఈ ఒక్క ఫ్రూట్ సాలెడే కాదండి, చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. ఫ్యూచర్ వీడియోస్లో కూడా మఖానాతోటి చాలా రెసిపీస్ని షేర్ చేస్తాను. ఇలా అన్నీ మనకు నచ్చిన ఫ్రూట్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకొని రిఫ్రిజిరేటర్లో ఒక 2 అవర్స్ చిల్ అయ్యేదాకా ఉంచుకొని సర్వ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా మంచి కలర్ వచ్చింది కదా. కొంతమందికి కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్ కూడా పెద్దగా ఇష్టపడరండి. అలాంటి వాళ్ళకి ఇలాంటి రెసిపీ ట్రై చేసి పెట్టచ్చు, చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఈ కస్టర్డ్ పౌడర్ ఫ్లేవర్ అనేది దీంట్లో అస్సలు టచ్ అవ్వదు కాబట్టి. ఫ్రూట్ సాలెడ్ అంటేనే కొంచెం థిక్గా ఉంటుంది. లేదు మాకు కొంచెం లిక్విడ్ ఫామ్లో కావాలంటే కొంచెం పాలను యాడ్ చేసి మిక్స్ చేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవడమే. నేను చూపించిన క్వాంటిటీ అంతా 4 సర్వింగ్స్కి వచ్చిందండి. గ్రేప్స్ తీసుకునేటప్పుడు సీడ్లెస్ గ్రేప్స్ని ఎంచుకోండి. కొంచెం పుల్లగా ఉన్న గ్రేప్స్ తీసుకున్నారంటే ఫ్రూట్ కస్టర్డ్లో యాడ్ చేసినా కూడాను కస్టర్డ్ అనేది కొంచెం పుల్లగా ఉంటుంది. అంతేనండి, చాలా సింపుల్గా హెల్దీ వేలో మఖానాతోటి ఫ్రూట్ కస్టర్డ్ని ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్యామిలీ మెంబర్స్కి, అలాగే ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి హెల్దీ రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. నేను మీ హారిక. బాయ్, హ్యాపీ కుకింగ్.